Welcome to Globe Rakesh, your trusted destination. World affairs, international relations. నమస్కారం మిత్రులారా. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదైంది. మిడిల్ ఈస్ట్లో నెలల తరబడి సాగుతున్నటువంటి ఈ తీవ్ర ఉద్రిక్తలకు ముగింపు పలుకుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య నిజంగా ఒక సంచలన శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఈ డీల్ పూర్తయింది. ఇది మిడిల్ ఈస్ట్ మొత్తానికి నిజంగా శాంతి భద్రతలను తెస్తుంది అని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ శుక్రవారం జూన్ 19, 2026 స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గారు ఇరాన్ అఫీషియల్స్ సమక్షంలో దీనిపై అధికారికంగా సంతకాలు జరగబోతున్నాయి. అయితే అసలు ఈ ఒప్పందంలో ఉన్న కఠినమైన రూల్స్ ఏంటి, మరియు ఇరాన్ అణు కార్యక్రమాలపై ట్రంప్ గారు ఎలాంటి ఆంక్షలు విధించబోతున్నారు, మరియు ఈ డీల్పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు. ఈ వీడియోలో మనం ఈ అన్ని ప్రశ్నలపై పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు నిజంగా జరిగినటువంటి ఈ డీల్లో అమెరికా విధించిన అత్యంత కీలకమైనటువంటి షరతు ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణ, మరియు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన దాని ప్రకారం ఏంటంటే ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయకూడదనే నిబంధనకు పూర్తిగా అంగీకరించింది. అయితే ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ అణు ఇన్స్పెక్టర్లు తిరిగి ఇరాన్లోకి ప్రవేశించి పూర్తి స్థాయి తనిఖీలు చేయడానికి ఇరాన్ ఒప్పుకుంది. అంతేకాదు ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను నాశనం చేయడానికి అమెరికా సహాయం చేస్తుంది. అదేవిధంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే రాబోయే 60 రోజుల పాటు ఇరు దేశాల మధ్య మరిన్ని క్లిష్టమైనటువంటి సాంకేతిక నిబంధనలపై చర్చలు సాగనున్నాయి. అయితే మనం అనుకున్న ప్రకారం ఈ డీల్ చుట్టూ ఒక పెద్ద వివాదం కూడా నడుస్తుంది. అదేంటంటే ఇరాన్ యుద్ధంలో దెబ్బతిన్నటువంటి తమ దేశ పునర్నిర్మాణం కోసం దాదాపు $300 బిలియన్ నిధులు, అలాగే నిలిచిపోయిన తమ ఫ్రోజన్ అసెట్స్ విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అయితే దీనిపై అమెరికా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయగా ప్రెసిడెంట్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. అమెరికా ఎలాంటి నగదు ఇవ్వడం లేదు, ఇవన్నీ ఒక ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. అయితే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గారు మాట్లాడుతూ, నిజంగా ఇరాన్ ఒప్పందానికి కట్టుబడి ఉంటే గల్ఫ్ దేశాల కూటమి ద్వారా ఆ $300 బిలియన్ ఫండ్ అందేలా చూస్తామని జేడీ వాన్స్ గారు స్పష్టం చేశారు. అయితే నిజంగా ఒకవైపు ఈ ఒప్పందంతో ఇరాన్, లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో సైనిక చర్యలు వెంటనే నిలిచిపోతాయని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చెబుతుంటే, మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, మా పోరాటం ముగియలేదు అంటూ లెబనాన్ సరిహద్దుల్లో తమ సైన్యం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. అయితే దీనిపై ట్రంప్ స్పందిస్తూ నెతన్యాహు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఈ డీల్ కుదిర్చినందుకు ఇజ్రాయెల్ అమెరికాకు కృతజ్ఞతగా ఉండాలని కామెంట్ చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఏదేమైనా సరే ఈ ఒప్పందం వల్ల హర్ముజ్ జలసంధి పూర్తిగా టోల్ ఫ్రీగా ఓపెన్ అవ్వడం, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం వల్ల గ్లోబల్ ఎకానమీకి ఒక పెద్ద ఊరటనిచ్చింది. మరి ట్రంప్ తీసుకొచ్చిన ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందం మిడిల్ ఈస్ట్లో నిజంగా శాంతిని ఎప్పటికీ నిలబెడుతుందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి వరల్డ్ అఫైర్స్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని గ్లోబ్ రాకేష్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్.